హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కమల్ అయితే సుబ్బారావు వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారని ఆలోచిస్తూ ఇక పల్లవి మీద కోపం వస్తుంది. సుబ్బారావుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది, ఒక పల్లవికి తప్ప అంటూ ఇక కమల్ చాలా ఫాస్ట్ గా ఇక అవని దగ్గరికి వెళ్తాడు. వదినా, నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? నీకంతా తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు అంటూ ఇంకా కమల్ అయితే అవనిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక పక్కనే ఉన్న అక్షయ్ అయితే, కమల్ ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు? పైగా మీ వదన్ని ఇలా ఎందుకంటున్నావు అని అంటూ ఉంటే ఇక అవని కూడా, అవును కన్నయ్య, ఏం జరిగింది అని అంటూ ఉంటే, చూడండి వదినా, ఆ సుబ్బారావు వాళ్ళని కిడ్నాప్ చేయించింది పల్లవిని అని నాకు తెలుసు. ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు? మీకు ముందే తెలుసు కదా అంటూ ఇక కమల్ అయితే అవనిని నిలదీస్తూ ఉంటే ఇంకా పక్కనున్న అక్షయ్, కమల్ అది కాదురా అని ఏదో చెప్పబోతుంటే ఇంకా అవని అయితే, ఏవండి మీరు ఆగండి, కన్నయ్యతో నేను మాట్లాడతాను అంటూ, చూడు కన్నయ్య, ఇప్పుడు ఏమైంది? అమ్మ బయటికి వచ్చేసింది, ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా అని అంటుంటే, అది కాదు వదినా, తప్పు చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తాను అంటూ ఇక కమల్ అయితే, అన్నయ్య నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పన్నయ్య అంటూ కమల్ అయితే అక్షయ్ని అడగడంతో ఇక అక్షయ్, చూడు కమల్, నిజానికి ఆ సుబ్బారావు వాళ్ళని కిడ్నాప్ చేసింది పల్లవిని. కానీ ఈ నిజం తెలిస్తే మళ్ళీ నువ్వు ఆవేశంగా పల్లవిని ఏం చేస్తావా అని చెప్పడంతో ఇక కమల్ అయితే, అన్నయ్య ఇప్పుడైనా దాన్ని ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక అవని, కన్నయ్య నువ్వు కనుక ఇలా ఆవేశపడుతూ పల్లవిని ఏదైనా అన్నావంటే నా మీదొట్టే అని అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే, అయ్యో వదిన, మరి ఇంత మంచిగా ఉన్నారేంటి? చూడండి, ఆవిడ పల్లవి మీ అమ్మగారిని జైల్లో పెట్టించింది, చాలా ఇబ్బందులు పెట్టింది, ఇంకా దానికోసమే ఆలోచిస్తున్నారా అంటూ ఇక కమల్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే, అవని చూడు కన్నయ్య, పల్లవి నీ భార్య, పైగా మొన్ననే పిన్ని చనిపోయింది, తల్లి చనిపోయిన బాధలో పల్లవి ఆవేశంలో ఇదంతా చేసింది, అంతే, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు అంటూ ఇక అవని అయితే కమల్కి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేసింది. కమల్ మాత్రం అస్సలు ఊరుకోడు. ఇక కమల్ అయితే ఇంట్లో పల్లవి ఎప్పుడొస్తుందా అని అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక కొంతసేపటికి పల్లవి అయితే వస్తుంది. పల్లవిని చూసిన అవని అయితే, ఇంకా పల్లవి అయితే, వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, కొంప తీసి ఇదంతా చేసింది నేనే అని వీడికి తెలిసిపోయిందా అంటూ పల్లవి భయంగా లోపలికి వెళ్తుంటే, ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఇక కమల్ వైపు చూస్తుంటే, ఎక్కడికెళ్ళావు, ఎంతసేపు ఎక్కడున్నావు అని అడగడంతో ఇక పల్లవి అయితే, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేనెక్కడికెళ్తాను, ఇంట్లోనే ఉన్నాను కదా అని అంటుంటే, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావని, కానీ మధ్య మధ్యలో ఎక్కడికో వెళ్ళొస్తున్నావు, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఫోనుల్లో బిజీగా ఉంటున్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఈరోజు నాకు తెలియాల్సిందే అంటూ కమల్ అయితే పల్లవిని అడుగుతుంటే ఇక పల్లవి, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, అంటే నన్నే అనుమానిస్తున్నావా అని అంటుంటే, చచ్చ అనుమానం అనేది మన ఇంట ఉండలేదు, నేను నిన్ను ఎందుకు అనుమానిస్తాను? చూడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చెయ్యబోతున్నావు అన్నీ తెలుసు అని అనడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. బావా ఏమైంది బావా అని అంటుంటే ఇక కమల్ అయితే కోపంగా పల్లవి చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా పల్లవి బెడ్ మీద పడుతుంది. ఇక పల్లవిని పైకి లేపి, ఆ సుబ్బారావు వాళ్ళని కిడ్నాప్ చేసింది నువ్వే అన్న సంగతి నాకు తెలీదనుకుంటున్నావా? నాకు అంతా తెలుసు, ఎందుకు చేసావు చెప్తావా లేదా? ఆ రోజు నీ దగ్గరికి వచ్చి జరిగిన దాని గురించి మాట్లాడితే నాకేమీ తెలీదు, ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో మామ్ డెత్ తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు అంటూ ఎంత నంగనచ్చి మాటలు మాట్లాడావంటూ కమల్ అయితే మరొకసారి పల్లవి మీద చేయెత్తుతుంటే, కొట్టు బాబా కొట్టు, నువ్వెన్ని కొట్టినా నేను మాత్రం ఆ అవని వాళ్ళ అమ్మ మీనాక్షిని వదిలిపెట్టేదే లేదు, వాళ్ళ వల్లే మా మామ్ నాకు దూరమైంది, మా డాడ్ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు, కనీసం ఆప్యాయంగా పలకరించే వాళ్ళు లేరు, ప్రేమగా దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు, దీనంతటికి కారణం ఎవరు? ఆ అవని వాళ్ళమ్మ మీనాక్షినే కదా అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ కమల్ మీద విరుచుకుపడుతుంది. ఇక కమల్ అయితే,
ఏంటే గొంతు లేస్తుంది అని అంటుంటే, నువ్వే ఆలోచించు బావా. ఒక ఆడదానికి దాని కష్టాల్లో సుఖాల్లో భర్తగా తోడుంటాడు. కానీ ఏ రోజు కూడా నువ్వు నాకు తోడుగా లేవు. ప్రతిసారి అవని 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 అంటూ అవని చుట్టూనే తోకలాగా తిరిగావు. ఆ అవని జపాన్నే చేసుకుంటావు. అవని ఏం చెప్తే దానికి గంగిరెద్దుల తలూపుతావు. నా కష్టాలని నా సుఖాలని చెప్పుకోవడానికి నాకు నా కన్న తల్లి కూడా లేకుండా అయిపోయింది అంటూ ఇక పల్లవి అయితే కమల్కి మార్చడానికి తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇక కమల్ అయితే తను తల్లికి దూరమైంది కాబట్టి ఇలా మాట్లాడుతుంది అని కాస్త ఫీలింగ్ కలిగి, చూడు ఇంకొకసారి ఇట్లాంటి వేషాలు వేస్తే మాత్రం నేను మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ కమల్ కాస్త కుదుట పడతాడు. ఇక కమల్ని చూసిన పల్లవి అయితే, ఏంటి వీడు అమ్మ సెంటిమెంట్ వీడి దగ్గర వర్కౌట్ అయినట్టుందే అనుకుని తన మనసులో ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా భరత్కి మేనేజర్ గారు ఫోన్ అయితే చేస్తారు. ఇక భరత్ ఆ ఫోన్ చూసి, హలో మేనేజర్, ఏంటి ఈ టైంలో చేశారు అని అంటుంటే, సార్ ఇప్పటికే మీరు ఆఫీస్కి వచ్చి 15 రోజులు అవుతుంది. ఇంతవరకు ఆఫీస్లో ఎక్కడ వర్క్ అక్కడే ఆగిపోయింది. పైగా చాలా ఫైల్స్ మీద మీరు సంతకం పెట్టాల్సింది అని అంటుంటే, అదేంటి ఆ ఫైల్స్ అన్నిటి మీద సంతకం పెట్టేది రాజేశ్వరి అమ్మ కదా, మరిప్పుడు తను లేదు కదా, తన స్థానంలో పల్లవి సిస్టర్ వస్తుందిలే అని అంటుంటే, లేదు భరత్ సార్, అది చేయవలసింది మీరే సార్. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరే ఈ కంపెనీలకి ఎండి కాబట్టి అని అనడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు. ఏంటి కంపెనీకి ఎండి నేనా అంటూ ఇక భరత్ ఆశ్చర్యపోతుంటే, సార్ మీరు ఆఫీస్కి రండి, అంతా మీకు అర్థమవుతుంది అంటూ ఇక మేనేజర్ కాల్ కట్ చేస్తాడు. ఉదయాన్నే ఇక భరత్ అయితే ఆఫీస్కి వెళ్లడంతో ఇక మేనేజర్ డైరెక్ట్ గా ఎండి సీట్లో కూర్చోమని చెప్తాడు. ఒక్కసారిగా భరత్ ఇక్కడ నేనెలా కూర్చుంటాను అంటూ ఇక భరత్ అయితే మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే, సార్ ఒకసారి ఈ ఫైల్ చూడండి అంటూ తన దగ్గర ఉన్న ఫైల్ని ఇక భరత్కి ఇవ్వడంతో అందులో భరతే కంపెనీకి ఎండి అని చెప్పి స్పష్టంగా రాసుంటుంది. పైగా తనని అఫీషియల్గా ఎండిగా అనౌన్స్ చేసినట్టుగా ఆ ఫైల్లో ప్రిపేర్ చేసి ఇక కింద రాజేశ్వరి సంతకం అయితే ఉంటుంది. అలాగే ఈ కంపెనీనే కాకుండా వాళ్ళకి సంబంధించిన ప్రతి బిజినెస్ ని కూడా భరతే చూసుకోవాలని స్పష్టంగా రాసుండా ఫైల్ చూసి భరత్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటండి ఇది అని అడుగుతుంటే, అవును సార్, ఇదంతా రాజేశ్వరి మేడం ముందుగానే ప్రిపేర్ చేయించారు. పైగా దీన్ని మీకు మీ బర్త్డే రోజు గిఫ్ట్గా ఇవ్వాలని మేడం ఆశపడ్డారు. కానీ ఈలోపే ఇదిగో ఇలా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫైల్ మీ చేతిలో పెడతానని అస్సలు అనుకోలేదు అంటూ ఇక ఆ మేనేజర్ అయితే భరత్తో మాట్లాడుతూ ఉంటే, ఇంకా భరత్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి వెళ్లి ఎండి సీట్లో కూర్చుంటాడు. ఇక కొంతసేపటికి అక్కడికి పల్లవి అయితే వస్తుంది. భరత్ ఎండి సీట్లో కూర్చోవడం చూసి పల్లవి కోపంతో రగిలిపోతూ ఆవేశంగా లోపలికి వెళ్తుంటే ఇక మేనేజర్ అయితే పల్లవికి ఎదురొస్తాడు. ఇక పల్లవిని చూసి, మేడం మీరెప్పుడొచ్చారు అని అంటుంటే, నేనిప్పుడే వచ్చా గాని ఏంటి ఆ భరత్ మామ్ ప్లేస్లో కూర్చున్నాడు అని అంటుంటే, అదేంటి మేడం, అది ఆయన సీటే కదా అని అనడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఏంటి అది వాడి సీటా? అది ఎలా కుదురుతుంది? మామ్ తర్వాత ఆ స్థానంలో ఉండాల్సింది నేను కదా. అయినా ఈ కంపెనీలకి అలాగే ఈ ఆస్తికి నేనే వారసురాల్ని. మరి వాడేంటి అక్కడ కూర్చున్నాడు? మామ్కి తలకురువి పెట్టినంత మాత్రాన వీడు మామ్ సొంత కొడుకు అయిపోతాడా ఏంటి అంటూ పల్లవి అయితే చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళి, ఏయ్ పైకి లెగు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా భరత్ పల్లవి మాటలకి షాక్ అవుతూ పైకి లేచి నుంచుంటాడు. ఇక పల్లవి అయితే, చూడు నువ్వు మామ్కి తలకురువి పెట్టావు, అంత మాత్రాన నువ్వు మామ్ కన్న కొడుకువేమీ కాదు, మామ్ పేగు తెంచుకు పుట్టింది నువ్వేమీ కాదు అంటూ ఇక పల్లవి అయితే భరత్తో మాట్లాడుతుంటే, అదేంటి సిస్టర్ అలా మాట్లాడుతున్నారు? నన్ను ఎండి స్థానంలో కూర్చోమని చెప్పింది రాజేశ్వరి అమ్మే అని అంటుంటే, ఏంటి ఇప్పుడు మామ్ లేకపోయేసరికి ఆ ప్లేస్ నాదని, అది కూడా మామే చెప్పిందంటూ మాట్లాడుతున్నావు? నీ కంటికి మరి నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అయినా నువ్వు కూడా అవని తోడ పుట్టినవాడివే కదా, ఆ తెలివితేటలే ఉంటాయి అంటూ పల్లవి అయితే భరత్తో అంటుంటే, భరత్ లేదు సిస్టర్, ఈ కంపెనీనే కాదు మన
ఆస్తిలోకి, అలాగే మన మిగతా కంపెనీ బ్రాంచెస్ అన్నిటికీ నేనే ఎండీని అని చెప్పడంతో, ఏయ్ పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు, మర్యాదగా పక్కకి జరుగు, ఆ సీట్లో కూర్చోవలసింది నేను అంటూ ఇక పల్లవి అయితే భరత్ని పక్కకు గెంటేసి తను కూర్చోబోతుంటే ఇంతలో అక్కడికి మేనేజర్తో పాటు ఒక లాయర్ కూడా వస్తాడు. ఇక లాయర్ అయితే ఇద్దరు ఇక్కడే ఉన్నారా అంటూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి ఇక లాయర్ని చూసి, లాయర్ గారు మీరేంటిక్కడ, అసలు ఎందుకొచ్చారు అని అంటుంటే, మేడం అమ్మగారు చనిపోయారని తెలిసింది, చాలా బాధగా అనిపిస్తుంది, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అలాగే భరత్ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు కదా అంటూ ఇంకా లాయర్ మాట్లాడుతూ ఉంటే పల్లవి ఆశ్చర్యపోతూ, వాడితో మీకేం పని అంటూ చాలా కోపంగా అడుగుతుంది. ఇక పక్కన ఉన్న మేనేజర్, మేడం ఈ కంపెనీలన్నింటికి భరత్ సరే ఎండి, దానికి సంబంధించిన ఫైల్ ఇదిగోండి అంటూ ఇక ఆ ఫైల్ని పల్లవి చేతిలో పెడతాడు. ఇక పల్లవి అయితే ఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేచి నుంచుంటుంది. అలాగే చేతిలో ఉన్న ఫైల్ కూడా టేబుల్ మీద పడేసి, ఏంటి మామ్ ఈ కంపెనీలన్నింటికి ఈ భరత్ని ఎండిని చేసిందా, అసలు మామ్ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది అంటూ ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటే ఇక ఇంతలో లాయర్ కూడా మరొక ఫైల్ని పల్లవి చేతిలో పెడతాడు. ఆ ఫైల్ చూసిన పల్లవి మరింత షాక్ అవుతూ, లాయర్ గారు ఇది ఇది ఎప్పుడు ప్రిపేర్ చేశారు అని అంటుంటే ఇక లాయర్, చూడండి మేడం, ఈ డాక్యుమెంట్స్ని రాజేశ్వరి గారు ఉన్నప్పుడే రెడీ చేశాం, కాకపోతే వీటిని నేనే ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైంది, అక్కడ మేడం సంతకాలు కూడా ఉన్నాయి చూడండి అని చెప్పడంతో ఇక రాజేశ్వరి పెట్టిన సంతకాలు చూసి షాక్ అయిపోతుంది. అయినా మా యావదాస్తికి ఈ భరత్ వారసుడేంటి అని అంటుంటే ఇక భరత్ అయితే పల్లవి మాటలకి షాక్ అయిపోతాడు. ఏంటి ఈ ఆస్తి మొత్తం రాజేశ్వరి అమ్మ నా పేరున రాసిందా అంటూ భరత్ అయితే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే ఇక మేనేజర్, మేడం మీకు చాలా నిజాలే తెలియాలి, మేడం మీతో మరొక విషయాన్ని చెప్పమన్నారు, కానీ ఇక్కడ కాదు నాతో రండి అంటూ ఇక పల్లవిని రాజేశ్వరి పర్సనల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక డైరీని పల్లవి చేతిలో పెడతాడు. ఇక ఆ డైరీని పల్లవికిచ్చి, మేడం మీకు రాజేశ్వరి మేడం చాలా నిజాలని చెప్పలేకపోయారు, నిజానికి భరత్ ఎవరో కాదు రాజేశ్వరి గారి కన్న కొడుకే అని అంటుంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా, మా మామ్కి ఒక్కరే ఒకరు, అది కూడా నేనే, నన్ను తప్ప ఆ భరత్ కాన్ని మామ్ కన్న కొడుకుని చెప్తే ఊరుకునేది లేదు అంటూ పల్లవి కోపంతో విరుచుకుపడుతుంటే, మేడం మీరు డైరీ చదివితే అన్నీ తెలుస్తాయి, అలాగే అందులో కొన్ని హాస్పిటల్కి సంబంధించిన ఫైల్ ఉంది అని చెప్పడంతో ఇక ఆ ఫైల్ ఓపెన్ చేసి పల్లవి చకచకా చూస్తుంటే అందులో ఏ రోజైతే పల్లవి పుట్టిందో అదే రోజు భరత్ కూడా పుట్టినట్టుగా, భరత్ తన కన్న కొడుకని, పైగా భరత్ గుండెల్లో హోల్ ఉండడం వల్ల చక్రధర్ ఆ బిడ్డని మార్చి పల్లవిని తీసుకొచ్చి తన పక్కన పెట్టారన్న సంగతి తెలుసుకుని ఇక పల్లవి అయితే కుప్ప కూలిపోతుంది. అలాగే యావదాస్తికి భరత్ వారసుడన్న సంగతి తెలుసుకుని ఇక పల్లవి కోపంతో రగిలిపోతుంది. అలాగే మరి నేను ఎవరి బిడ్డని అంటూ పల్లవికి ఏమీ అర్థం కాదు. ఈ విషయం గురించి చక్రధర్ మాత్రమే తనకి సమాధానం చెప్తాడు అనుకుంటుంది. అలాగే ఈ ఆస్తికి భరత్ వారసుడన్న విషయాన్ని పల్లవి తట్టుకోలేకపోతుంది. అంటే నేనొక అనాథనా, అసలు నా కన్న తల్లిదండ్రులు ఎవరు, అసలు ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది, మామ్ ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది, ప్రతిసారి అవని మామ్ని ఏదో మాట్లాడి బెదిరిస్తుంది, అది ఇదేనా అంటూ పల్లవి మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక పల్లవి అయితే వాటిని అక్కడ పడేసి గబగబా బయటికి వచ్చేసరికి భరత్ పల్లవికి ఎదురొస్తాడు. సిస్టర్ ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు, ఆ రూమ్లో రాజేశ్వరి అమ్మ మీకు ఏం ఇవ్వమని చెప్పింది అంటూ భరత్ అయితే ఇక పల్లవిని అడుగుతుంటే పల్లవి ఆ డోర్ లాక్ చేసి, చూడు అదంతా నీకు అనవసరం, అయినా నీ పన్ను చూసుకో అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భరత్ అయితే మేనేజర్ దగ్గరకు వచ్చి, మేనేజర్ గారు పల్లవి సిస్టర్కి మీరు ఏం చెప్పారు, తను ఎందుకంత కంగారు పడుతుంది అని అంటుంటే ఇక మేనేజర్ తన మనసులో,
ఈ విషయాన్ని నేను చెప్పే కంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటే మంచిది. నేను మేడం చెప్పిన పని చేశాను అంటూ ఇక తనైతే తెలీదు సార్, మేడం పల్లవి మేడంకి ఇవ్వమని చెప్పినా డైరీ ఇచ్చాను అంతే అంటూ ఇక అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భరత్ అయితే ఆస్తి మొత్తానికి నేను వారసుడేంటి, ఎంత ఆస్తిని నా పేరు మీద రాయడమేంటి, పైగా పల్లవి సిస్టర్ తన కన్న కూతురు అయినా సరే తనకి ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వకపోవడమేంటి అంటూ ఇక భరత్ అయితే తన మనసులో తను కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన పల్లవి అయితే నేరుగా చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. చక్రధర్ పల్లవిని చూసి ఏంటి అని అడగడంతో, చూడండి డాడ్, మీతో నేను కాస్త పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పడంతో ఇక చక్రధర్ అయితే, చూడు నీతో నాకు మాట్లాడాలని లేదు అంటూ ఇక చక్రధర్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతుంటే, ఆగండి డాడ్, నేను మీతో మాట్లాడాలి అని చెప్తున్నాను కదా, రండి నాతో రండి అంటూ ఇక చక్రధర్ చేయి పట్టుకుని పల్లవి అయితే గబగబా బయట గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. ఇక పల్లవి మాటలకి అలాగే పల్లవి మొహం మీద ఉన్న కోపాన్ని చూసి చక్రధర్ ఏమైందో అనుకుంటూ ఇంకా పల్లవితో బయటికైతే వెళ్తాడు. ఇక పల్లవి అయితే తను హాస్పిటల్కి సంబంధించిన ఫైల్ ని చక్రధర్ చేతిలో పెట్టి ఏంటిది అంటూ అడగడంతో చక్రధర్ కూడా దాన్ని ఓపెన్ చేసి భరత్ మీనాక్షి కొడుకు కాదని, నిజానికి భరత్ రాజేశ్వరి కన్న కొడుకని ఇక పల్లవికి తెలిసిపోయిందని చక్రధర్ అయితే అనుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత పల్లవి అయితే, నేను మీ కన్న కూతుర్ని కాదన్నప్పుడు మరి నా పేరెంట్స్ ఎక్కడున్నారు, నేను ఎవరికి పుట్టాను, అంటే నేనొక అనాథనా, నాకు ఊరు పేరు లేదా, నన్ను పెంచుకున్నారా మీరు అంటూ పల్లవి అయితే ఇక రకరకాలుగా చక్రధర్ని నిలదీస్తూ ఉంటే, చక్రధర్ చూడు పల్లవి, నువ్వు ఇదంతా చూసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా నా కూతురువే అని అంటుంటే, అవును డాడ్, నేను మీ కూతుర్నే, కానీ మీ కన్న కూతుర్నేనా, నాకు తల్లెవరు, ఆ మీనాక్షిలాగా నాకు కూడా మరొక కన్నతల్లి ఉందా అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తుంటే చక్రధర్ కోపంగా పల్లవి అంటూ చెయ్యెత్తుతాడు. ఇక పల్లవి అయితే, చూడండి డాడ్, నేను మీ కూతుర్ని, అవునా కాదా నిజం చెప్పండి అని అంటుంటే, చూడు పల్లవి, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు కూడా నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కూతురువే అని చెప్పడంతో, మరి ఆస్తి మొత్తానికి మామ్ భరత్ను ఎందుకు వారసుని చేసింది, మీ కన్న కూతుర్ని నేనైనప్పుడు మరి నాకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడమేంటి అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని అడుగుతూ ఉంటే, ఇక చక్రధర్, ఓ రాజేశ్వరి ఆస్తి మొత్తాన్ని భరత్ పేరుకి మార్చిందనమాట, అయితే మంచి పనే చేసిందిగా అంటూ చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి కోపంగా, చూడండి డాడ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మామ్ చేసిన పని గురించి మెచ్చుకుంటున్నారేంటి అని అంటుంటే, చూడు పల్లవి, మీ అమ్మ మంచి పని చేసింది, నీకు అవనికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాం, అలాగే భరత్ నా కన్న కొడుకు కాబట్టి నా సంపాదన మొత్తం వాడికే కదా అంటూ చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఏంటి మీ సంపాదన మొత్తం